అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు గారికి నేను చాలా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. అలాగే అమ్మవారికి. నాకు ఇప్పుడు కూడా కళ్ళల్లో నుంచి ఆల్రెడీ నీళ్ళు వస్తున్నాయి. ఆవిడ చెప్తున్నారు కదా వీరలక్ష్మి గారు, అవన్నీ వింటుంటేనే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అదే మా అమ్మవారి పవర్ అట్లా ఉంటుంది. అదే చెప్పండి. అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను బెంగళూరులో ఉంటున్నాను ప్రజెంట్. ఒక 2 ఇయర్స్ నుంచి నాకు అసలు ఒక గురువు కావాలి, నాకు మంత్రోపదేశం కావాలి అని వెతుకుతున్నాను నేను. అంటే అది ఎలా వెతకాలని నాకు తెలిసేది కాదు. సో ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే సోషల్ మీడియా. సో అలాగే నేను కూడా యూట్యూబ్లో అట్లా వెతికి ఒక గురువు దగ్గరకు వెళ్ళాను. వెళ్తే ఆయన చాలా మిస్గైడ్ చేశారు. ఆ తర్వాత అంటే మిస్గైడ్ అంటే ఇక్కడ చెప్పచ్చో లేదో తెలియదు, కానీ కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను. అట్లాగే నాతో పాటు ఇంకా కొంతమంది స్త్రీ సాధకులు కూడా ఆ గ్రూప్ లో ఉండడం, అట్లా చాలా ఫేస్ చేశాను. ఇంకా ఫేస్ చేసి సరే ఇదంతా ఫేక్, అసలు ఇట్లా గురువులు ఈ రోజుల్లో అసలు గురువులు లేరు, అంటే నిజమైన గురువులు లేరు అనేసి నాకు అనిపించింది. ఇంకా ఆ తర్వాత నేను మళ్ళీ మంత్రోపదేశం కోసం అని చెప్పి ఆ సిద్ధేశ్వరానంద భారతి గారి దగ్గర కూడా నేను వెళ్ళటం జరిగింది. ఇక్కడ తిరుపతి దగ్గర రాయల చెరువు, అక్కడ వారాహి మాతది అక్కడ ఆ, ఒక ప్లేస్ ఉంది కదా, పీఠం ఉంది. సో అక్కడికి వెళ్ళి నేను మంత్రం అయితే తీసుకున్నాను, కానీ నేను అసలు సాధన కూడా మొదలు పెట్టలేకపోయాను. సో నాకు చాలా బాధ అనిపించింది, ఇదేంటి నేను మంత్రం తీసుకున్నారు కానీ నేను మొదలు పెట్టలేకపోతున్నాను అని మళ్ళీ మంత్రం తీసుకుందామని వెళ్ళాను. వెళ్తే అప్పుడు అంటే వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను. సో ఇంకా ఇన్ని జరిగిన తర్వాత ఇంకా మంత్రం అనేది నేను వదిలేశాను. ఓకే, నాకు మంత్రం రాసి పెట్టలేదు, నేను మంత్ర దీక్ష తీసుకోలేను అనేసి అనుకొని ఇంకా వదిలేశాను. ఆ, అయి సో ఇంకట్లా నాకు మంత్రం గురించి అయితే తెలుసు, మంత్రంకి ఒక శక్తి అనేది ఉంది, అది సరైన గురువులు దొరికితే ఆ శక్తి ఉంటుంది అని తెలుసు. కానీ నాకైతే గురువు గారు ఎవరు దొరకలేదు, మంచి ఇట్లాగా మన గురువు గారి లాగా అయితే నాకు ఎవరు దొరకలేదు. సో ఇంకా నేను ఒకరోజు ఫేస్బుక్ ద్వారా నేను మన పీఠం గురించి నేను తెలుసుకున్నాను. తెలుసుకొని అప్పుడు సరే సాధన చేయాలి, గురువు గారి దగ్గర మంత్ర దీక్ష తీసుకోవాలి అన్నప్పుడు మన పీఠం నియమాలు, మంత్ర దీక్షకి నియమాలు అవన్నీ చెప్పారు. కానీ ఇంకా నాకు అప్పుడు కొంచెం హెల్త్ బాగలేక అట్లా నేను ఇంకా చేయలేకపోయాను. ఆ, అయితే అప్పుడు నేను ఆ గ్రూప్ లో ఉన్నప్పుడే నాకు ఇది వారాహి నవరాత్రుల గురించి ఆ గురుగారు ఒక ఫామ్ ఫిల్ చేయమని చెప్పి షేర్ చేశారు. ఇంకా దాని ద్వారా నేను ఆ ఆ ఫామ్ ఫిల్ చేసి రిజిస్టర్ అయ్యాను. తర్వాత ఒక రోజు నాకు పీఠం నుంచి కాల్ వచ్చింది, ఇట్లా వారాహి నవరాత్రులకి మీరు రిజిస్టర్ అయ్యారు కదా అనేసి కాల్ వచ్చింది. ఇంక అప్పుడు మళ్ళీ నాకు ఓకే అనేసి ఇంక అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం మళ్ళీ నవరాత్రుల కోసం అని. అలాగా ఇంకా ఈ నవరాత్రుల గురించి అయితే నాకు వెయిట్ చేస్తున్నా. అయితే దీనికి ముందే నేను 2 ఇయర్స్ నుంచి వరాహి నవరాత్రులు అనేది నేను నా సొంతంగా నండూరి శ్రీనివాసరావు గారిది ప్రవచనాలు అవి విని నేనైతే 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను వారాహి నవరాత్రులు. కానీ అప్పుడు అఖండ దీపం పెట్టుకోవడం అవన్నీ నాకు తెలియదు. ఆ ఆ 9 రోజులు మాత్రం పూజ మాత్రం చేసేదాన్ని, అట్లా జరుపుకున్నాను నవరాత్రులు అయితే. అదే అమ్మా. ఉమ్. మీరు నవరాత్రులు ఇది గురుతహా తీసుకొని చేయడం ఇదే మొదటిసారా అమ్మా? ఆ, అవునమ్మా, గురువు ఈ గారి ద్వారా వారాహి అయితే ఇదే మొదటిసారి. అదే అమ్మా. అసలు వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలని అనుకున్నారు మీరు? అసలు ఫస్ట్ నేను అసలు చెయ్యాలని కూడా అనుకోలేదు. ఇంకా అలాగా ఆ యూట్యూబ్ లో చూసి అట్లాగా ఫాలో అయ్యి సరే ఒకసారి చేద్దాము అనేసి నేను చేశాను. అప్పుడు నేను ఏ పర్టికులర్ ఈ కోరిక నాకు తీరాలని నేను చేయలేదు ఫస్ట్ చేసినప్పుడు. అయితే అప్పుడు ఏమైందంటే మేము ఒక ఫ్లాట్ కొనడానికని చూస్తున్నాము, కానీ రేట్ అసలు కుదరక ఓకే ఇది మన బడ్జెట్ లో లేదని వదిలేసాము. అలాంటిది ఈ వారాహి నవరాత్రులు చేసిన తర్వాత అసలు మేము అనుకున్న ప్రైస్ కి అదే ఫ్లాట్ వచ్చేసింది. అసలు ఎన్ని రోజుల నుంచి ప్రయత్నించినా జరగంది, వారాహి నవరాత్రులు చేసిన తర్వాత జరిగినప్పుడు నాకు అప్పుడు అనిపించింది, ఓ నేను అసలు కోరుకోను కూడా కోరుకోలేదు, అమ్మకి ఎప్పుడు ఏమి ఇవ్వాలని తెలుసు అనేసి ఫస్ట్ టైం నాకు అసలు
ఒక కోరిక నేను అనుకోకుండానే జరిగినప్పుడు నాకు ఇంకా చాలా బలంగా ఆ అమ్మవారి పైన ఒక గురి కుదిరింది నాకు. సో ఇంకా అలా కుదిరింది. తర్వాత నేను ఆమ్, ఇప్పుడు గురువు గారి కోసం నేను చాలా చోట్ల వెతికానని చెప్తాను కదా. సో అలా ఉమ్. వెతికినప్పుడు కూడా నేను వాళ్ళని ఒకటే అడిగేదాన్ని, నాకు వారాహి అమ్మవారి మంత్రం కావాలండి అని. అడిగితే వాళ్ళు అలా కాదమ్మా, ఎందుకంటే ఇప్పుడు ఒక సాధన చేయాలంటే ఆ మనిషికి కొంత ఆ సాధన పవర్ ని తట్టుకునే శక్తి కూడా ఉండాలి. అలా లేకుండా మనం ఇవ్వకూడదు అనేసి వాళ్ళు అనేవాళ్ళు. సో నేను కూడా ఆహా అది కూడా కరెక్టే కదా అనుకున్నాను. ఇంకా ఆమ్, ఇప్పుడైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ రూపంలో నాకు మళ్ళీ ఈ నవరాత్రుల వల్ల గురువు గారి ద్వారా నాకు ఆ వారాహి అమ్మ మంత్రమే దొరికింది నాకు అనేసి చాలా సంతోషంగా ఉంది. అదే అమ్మా. అసలు వారాహి అమ్మ గురించి చాలా మందికి తెలియదు. మీకు ఆ ఎలా అమ్మ వారాహి అమ్మ వారి గురించి మీకు ఎలా తెలిసింది? అదేనమ్మా, అంటే నవరాత్రుల ద్వారానే ఈ అసలు మెయిన్ చెప్పాలంటే ఈ యూట్యూబ్ వల్ల నండూరి శ్రీనివాసరావు గారి వీడియోస్ వల్లనే నేనైతే చేయడం జరిగింది ఫస్ట్ టైం. ఇంకా ఒక్కసారి చేసిన తర్వాత ఇంకా అమ్మ పవర్ ఏంటని అర్థమైంది. ఇంకా తర్వాత ఎన్నో సార్లు ఎప్పుడైనా కష్టం అనిపించినా ఏమనిపించినా అసలు అమ్మవారి పేరు తలుచుకుంటేనే అసలు కొన్ని కొన్ని చాలా అసలు ఆశ్చర్యంగా ఆ ప్రాబ్లమ్స్ అనేవి తీరిపోయేవి. అట్లాగా నాకు వారాహి అమ్మవారు అంటే చాలా నమ్మకం అనమాట. అంటే వేరే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకునే కంటే అసలు వారాహి అమ్మని తలుచుకుంటేనే చాలు అనేసి అట్లా నాకు అలా అనిపించింది. చాలా సార్లు నాకు నా విషయంలో అది ప్రూవ్ అయ్యింది. సో అట్లాగయ్యి నాకు వారాహి అమ్మ అంట చాలా నవరాత్రులు అయితే అసలు మిస్ అవ్వకూడదు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అనుకోకుండానే చేశాను, కానీ సెకండ్ ఇయర్ ఇంకా నవరాత్రుల కోసం ముందుగానే ప్రిపేర్ అయిపోయి మళ్ళీ ఎక్కడ మధ్యలో పీరియడ్స్ అట్లా ఏమైనా వస్తే డిస్టర్బ్ అవుతుందేమో అని అట్లా ప్రిపేర్ అవ్వడం. అంటే టాబ్లెట్స్ ఉంటాయి కదా, అట్లా వేసుకొని కూడా చేయడం. అట్లా అంత అమ్మవారి పైన నమ్మకం అన్నమాట. ఇంకా అసలు మిస్ అవ్వకూడదు అనేసి ఇంకా అలాగే ఇప్పుడు ఇది 3వ సంవత్సరం చేయడం. అయితే గురువు గారితో గురువు గారి నుంచి పీఠం నుంచి చేసినప్పుడు ఉన్న శక్తి అనేది ఇంకా చాలా అసలు మామూలుగా కంటే కూడా చాలా ఎక్కువ శక్తిగా నాకు అనిపించిందమ్మా. ఆ, అదే అంటే అమ్మా. మీకు గుర్తుంటే ఆ, నేను కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేశాను కదా మీకు, 2 ఫొటోస్ షేర్ చేసినట్టున్నా. ఆ, అయితే అసలు అమ్మవారు మనకి కనిపిస్తది, మనం చూడగలము ఏదో ఒక రూపంలో అమ్మవారు ఉన్నారు అనేసి మనం పూజ చేసేటప్పుడు అసలు తెలియడం అనేది ఇదే నాకు మొదటిసారి. అంటే కొన్ని కోరికలు తీరుతాయి, అమ్మవారి అనుగ్రహం ఉంటే అది ఓకే, కానీ ఇలా అమ్మవారిని మనం చూడొచ్చు మన కళ్ళతో మనము అనేది ఇదే నాకు ఫస్ట్ టైం. ఇంతవరకు ఎప్పుడు అలా జరగలేదు. సో అందువల్ల నాకు ఇంకా ఇదంతా గురువు గారి వల్లే సాధ్యమైంది. ఒక గురువు ద్వారా వచ్చినప్పుడే మనకి ఇలాంటి అనుభవాలు అనేవి వస్తాయి అనేది నాకు ఇప్పుడు అర్థమైంది, తెలిసింది. అదే అమ్మా. అసలు మీరు గురువు గారు ఎందుకు కావాలి అనుకొని శోధన చేశారు? ఎన్ని సంవత్సరాలు చూసారు అలా గురువు గారి కోసం అని మీరు? కరెక్ట్ గా 2 సంవత్సరాలు అమ్మా. ఎందుకంటే నాకు అంతకు ముందు ఒకసారి ఆ, అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక ఆయన ఉండేవారు, ఒక గురువు గారు. సో ఆ గురువు గారు అప్పుడు అవైలబుల్ లో ఉన్నప్పుడు నాకు అంత ఇప్పుడు మంత్రం మీద గాని సనాతన ధర్మం మీద గాని అసలు గుడికి వెళ్ళాలి, మనం దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేయాలి అవేమి ఉండేవి కాదు. తర్వాత ఒకసారి ఆ ఆయన కరోనా టైంలో ఆయన చనిపోయారు. సో ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఆయన కలుద్దామని వెళ్తే అసలు ఆయన చనిపోయారని కూడా మాకు అప్పుడు తెలియదు. ఇంకా అప్పుడు అనిపించింది, అరే ఆయన ఉన్నప్పుడు మనం సద్వినియోగం చేసుకోలేదు, ఆయన మంత్రం ఇచ్చినప్పుడు తీసుకోవాల్సింది అసలు వెళ్ళలేదు మనము అనేసి ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా వేరే గురువు ఎవరైనా దొరుకుతారా అనేసి అలాగా నేను వెతకడం మొదలు పెట్టాను. అయితే ఈ రోజుల్లో అసలు మన గురువు గారు లాంటి గురువు దొరకడం అనేది అసలు నిజంగా అదృష్టం అమ్మ. ఆ, నేను అదే అనుకుంటాను, నాకు కానీ మళ్ళీ ఛాన్స్ దొరికితే మీలాగా లాంగ్ టర్మ్ లో మంత్ర దీక్ష తీసుకోవాలి అని అయితే నాకు చాలా ఉంది. ప్రస్తుతం అయితే కొన్ని ఆరోగ్యపరమైన సమస్యల వల్ల నేను అంతసేపు కూర్చొని ఆ మంత్రం చేయలేను. అందుకని నేను ఇంకా అట్లా తీసుకోలేదు. కానీ అవకాశం ఉంటే తర్వాత అయినా గురువు గారు అనుగ్రహం ఉంటే తీసుకోవాలని అనుకుంటున్నాను. అది మీకు అసలు పీఠం గురించి ఎలా తెలిసిందమ్మా? పీఠంకి ఎలా వచ్చారు మీరు? ఫేస్బుక్ లో ఉన్న పోస్ట్ చూసి వచ్చానమ్మా.
ఫేస్బుక్ లో ఒకసారి గురువు గారు పోస్ట్ చేశారు కదా, మంత్రదీక్ష ఉచితంగా ఇస్తాము అనేసి ఒక పోస్ట్ పెట్టారు. సో ఆ పోస్ట్ ద్వారా చూసి ఆ, గురువు గారిని కాంటాక్ట్ అయ్యాము. ఫేస్బుక్ అయితే అది ఫేక్ కదా, మీకు ఎలా నమ్మకం వచ్చింది దాని మీద? నేను అంటే చాలా పోస్టులు వస్తా ఉంటాయి మీరు అన్నట్టు. ఆ, అయితే సరే కాంటాక్ట్ చేసి చూద్దాము అనేసి, అంటే నేను ఎలా అంటే ఒక గురువు దొరకాలి అని నేను ఆల్రెడీ వెతుకుతున్నా కాబట్టి సరే ఏ అవకాశాన్ని వదలలేదు. సరే మంత్రదీక్ష ఇస్తాము అనేసి అన్నప్పుడు నేను కాంటాక్ట్ చేశాను. కాంటాక్ట్ చేస్తే అప్పుడు కూడా గురువు గారు మాట్లాడలేదు. శైలు గారు ఉన్నారు కదా అప్పుడు, ఆవిడ మాట్లాడారు. ఆవిడ మాట్లాడేసి ఆవిడ అంటే ఎప్పుడు గురువు గారు అసలు కాంటాక్టే లేదు అప్పుడు. యాక్చువల్ గా ఈ రోజుల్లో గురువులు ఎలా ఉన్నారంటే ఒక ఆ, స్త్రీ దొరికింది అంటే వాళ్ళని ఎట్లా యూజ్ చేసుకుందామా అనేలా ఉన్నారు ఇప్పుడు. ఆ, అంటే చెప్పకూడదు అనకూడదు అట్లా ఉన్నారు. సో నేను ఈ ఫస్ట్ టైం గురువు గారు ఏంటంటే అసలు ఒక స్త్రీ అంటే ఇంకొక స్త్రీ సాధకులతోనే మాట్లాడించి అప్పుడు నాకు చాలా నమ్మకం కలిగింది. సో ఎక్కడ గురువుగారు కాంటాక్ట్ లేదు, ఏం చెప్పాలనుకున్నా కానీ ఒక పీఠంలో ఉన్న వేరే వాళ్ళతోనే చెప్పిస్తున్నారు అనేసి నాకు చాలా నమ్మకం వచ్చింది అప్పుడే గురుగారి పైన. పైగా నేను కొన్ని జూమ్ కాల్స్ కూడా అటెండ్ అయ్యాను అప్పుడు. సో ఆ జూమ్ కాల్స్ లో గురువు గారు చెప్పే మాటలు కానీ, ప్లస్ అప్పుడు అన్న సంతర్పణలు జరిగినప్పుడు ఆ ఆల్రెడీ మంత్రదీక్ష చేస్తున్న వారి అనుభవాలు కానీ చాలా బాగా అనిపించింది. అంటే దేవీ దేవతల దర్శనాలు అవన్నీ చాలా అసలు ఎక్కడ వినలేదమ్మా. సో అప్పుడు అదేమ్మా. నాకు చాలా కొత్తగా అంటే ఓకే ఇట్లాంటివి కూడా ఉన్నాయి, ఇట్లాంటివి ఇప్పుడు జరుగుతున్నాయి అని అనిపించింది. మీ ఇంట్లో సపోర్ట్ చేశారమ్మా ఈ విషయంలో? మా ఇంట్లో సపోర్ట్ చేస్తారండి. మా ఇంట్లో మా హస్బెండ్ కూడా బాగా, అంటే అసలు నేను పూజలు చేసేదాన్ని కాదు, మా హస్బెండ్ మాత్రం బాగా పూజలు చేస్తారు. ఆయనకి నమ్మకం. నేను ఆయన ఇద్దరం వెళ్ళి మంత్రదీక్ష తీసుకున్నాము. నేను చేయట్లేదు, నేను ఆపేశాను, ఆయన చేస్తున్నారు. అదేమ్మా. మీకు ఉమ్. పీఠం నియమాలు గాని పద్ధతులు గాని ఎలా ఉన్నాయి అనిపించింది? అంటే కొన్ని మనం ఆ, మనకు కొన్ని జరగాలంటే మనం కొన్ని చెయ్యాలి, అంటే కొన్ని సాక్రిఫైజెస్ చెయ్యాలి. ఆ ఏది ఈజీగా రాదు కదమ్మా. అట్లాగే ఇప్పుడు మంత్రదీక్షకి ఈ నవరాత్రులకి కొన్ని నియమాలు అనేవి ఖచ్చితంగా ఉంటేనే మనకు ఆ రిజల్ట్ అనేది వస్తది. ఇంకా దాని పరంగానే గురువు గారు ఆ నియమాలు కానీ అన్ని పెట్టారని నాకు అర్థమైంది, ముందే అర్థమైంది ఆయన చెప్పినప్పుడే. సో ఏవైనా కానీ నియమాలు కానీ ఏవైనా మనం చెయ్యాల్సినవే చెప్పారు కానీ చేయకూడనివి ఏమి గురువు గారు ఇది చెయ్యండి అని చెప్పలేదు అనవసరంగా. ఏదైతే కావాలో అదే చెప్పారు. మీరు మంత్రదీక్షకి మీకు ఎంత ఖర్చు అయిందమ్మా? అంటే గురువు గారు దక్షిణ గాని ఏమైనా అడిగారా? హోమం గాని ఏమైనా చేసుకోవాలని ఏమైనా చెప్తారమ్మా? అట్లాంటి గురువు వాటి గారు ఖర్చులు కానీ ఏమన్నా లేదమ్మా, గురువు గారు కానీ పీఠంలో వాళ్ళు కానీ దక్షిణని అట్లా ఏం అడగలేదు. కానీ పూజకి మనకి పూజ చేయాలంటే కొన్ని వస్తువులు కావాలి కాబట్టి వాటికి ఇప్పుడు ఆ, దీపంకి నూనె కావాలి అట్లా. మళ్ళా అమ్మవారికి పూలు మనం పెడితేనే కదా. సో మన సాటిస్ఫాక్షన్ కోసం మనం ఎంత చేసుకోగలమో అంత చేసుకోవాల్సిందే కాబట్టి వాటి వరకే ఖర్చు అయినాయి. అవి తప్ప పీఠంలో గురువు గారు కానీ ఇంకెవరు కూడా అసలు ఏమీ ఆశించలేదు, ఏమీ అడగలేదు. అదేమ్మా. పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారమ్మా? ఉమ్, మీరు ఇంకా రమ్య గారు ఫస్ట్ అసలు చాలా క్వశ్చన్స్ అడిగాను నేను. ఆ అయితే క్వశ్చన్స్ అడిగినా కానీ ఆవిడ చాలా ఓపిక్ గా చెప్పేవాళ్ళు అన్ని. ఆ జూమ్ కాల్స్ కూడా ఈ రోజు జూమ్ కాల్ ఉంది అంటే ఆవిడ కాల్ చేసి గుర్తు చేయడం అట్లా అన్ని చేశారు. ఇంకా మీరు కూడా చాలా ధన్యవాదాలమ్మా. మీకు కూడా ఏ చిన్న క్వశ్చన్ అడిగినా కానీ దానికి కరెక్ట్ గా ఆ, అంటే చాలా టైం కూడా కాదు, వెంటనే క్లియర్ చేసేవాళ్ళు. ఒకవేళ మీకు తెలియకపోయినా కానీ గురువు గారిని అడిగి చెప్పడం అంటే ఆ సనాతన ధర్మం కోసం ఇప్పుడు గురువు గారు అన్నట్టుగా ఆ మన బాధ్యత, మీకు ఏదైతే బాధ్యత అప్పగిచ్చారో ఆ బాధ్యత మీరు నిర్వర్తించడం చాలా బాగా అనిపించిందమ్మా. అదేమ్మా. చాలా అది బాగా నాకు సపోర్ట్ చేశారు. ఇంతమందికి అందరికి సపోర్ట్ చేయడం అంటే మనకు ఆల్రెడీ మన పని మనకు ఉంటుంది, అయినా కానీ ఇంకా గురువు గారు చెప్పడం వల్ల మీ బాధ్యతలు మీరు తీసుకొని చేశారు, చాలా బాగా అనిపించిందమ్మా. ఇంకా అదే కాకుండా గురువు గారు మనకి ఏ క్వశ్చన్ ఉన్నా కానీ గ్రూప్ లో పెడితే సమాధానం ఇవ్వడం
చాలా బాగా అనిపించిందమ్మా, చాలా సపోర్ట్ చేశారు. మీరు రాగానే మొదట సాధకుల అనుభవాల గురించి జూమ్ కాల్ జరిగేవి విన్నారు కదా, ఆ, వాటి గురించి మీరు ఏం నేర్చుకున్నారమ్మా? ఆ, అదే అన్న సంతర్పణలు మన కర్మ కరగడానికి కానీ మన మంత్రం సిద్ధి పొందడానికి కానీ అవసరము, అది నేను ఆల్రెడీ విన్నాను. సో ఆ అది నేను ఇక్కడ చూశాను. ఆ, గురువు గారు దాన్ని చేపిస్తున్నారు కదా, ప్రాక్టికల్ గా చేపించడం నేను చూశాను. నాకు అది బాగా నచ్చింది. అయితే ఇంకొకటమ్మ నేను చెప్పాలి. నేను ఆ కాల్స్ విన్నప్పుడు ఆ అంటే గురువు గారు ముందుగానే ఇప్పుడు ఈ రోజు అన్న సంతర్పణకి ఏ దేవి దేవతలు వస్తారని చెప్పి చెప్పేవారు. ఆ తర్వాత అన్న సంతర్పణలో ఇది జరగబోతది అని చెప్పేవాళ్ళు అనేసి అది నేను విన్నాను. సో అదైతే నాకు చాలా కొత్తగా, అంటే గురువు గారికి ఇంత శక్తి ఉందా అనేసి అది చాలా ఆశ్చర్యంగా అనిపించిందమ్మా. అంటే గురువు గారికి కూడా ఆ, సిద్ధ గురువులు అంటారు కదా, అట్లా అని నాకు అర్థమైంది. వాళ్ళకే కదా ఇట్లా అన్ని తెలుస్తాయి అనేసి. మీ పీఠం పేరు మీద జపం చేసుకున్నారు కదా, ఆ శక్తి అమ్మ ఎలా నేను అదొక్కటి అనిపించింది? అదొక్కటి నేను ఆ, ముందుగానే నేను అది ఎక్కడో మిస్ అయ్యాను. సో నేను కొంచెం లేట్ గా తెలుసుకోవడం జరిగింది అది పీఠం పేరు మీద జపం చేయాలి అనేసి. సో అది వచ్చేసి నేను ఒక 2 రోజులు ఏమో చేశాను అంతే. యాక్చువల్ గా అది ముందుగానే స్టార్ట్ చేయాల్సింది. అది స్టార్ట్ చేస్తుంటే ఇంకా కొంచెం బాగా జపం చేయగలిగేదాన్నేమో. ఆ అంటే జప సాధన మొదలు పెట్టిన దగ్గర నుంచి నాకు కొంచెం పరీక్షలు రావడం అట్లా అయితే చాలా జరిగింది. అది నేను ముందుగానే మొదలు పెట్టుంటే అంత పరీక్షలు రా రాకుండా ఉండేవేమో అని తర్వాత చాలా సార్లు అనిపించింది. లాస్ట్ 2 రోజులు చేసుకున్నారు కదమ్మా, ఎలా అనిపించింది ఆ 2 రోజుల్లో మీకు? చేసుకున్న దానికి చేసుకున్న దానికి ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? చేసుకున్నప్పుడైతే చాలా ఆ, ముందు నాకు చాలా మైగ్రేన్ ప్రాబ్లం ఉండేది. అది అసలు ఆ చేసుకున్న రోజైతే అసలు లేదు. అసలు చేసుకున్న 2 రోజులు చాలా మైండ్ అసలు చాలా లైట్ గా అసలు ఏం లేదు అన్నట్టు అనిపించింది. ఆ పవర్ అయితే 2 రోజులు చేశానమ్మా, నేను ఎక్కువ చేయలేదు. సో ఆ చేసిన 2 రోజులు అయితే చాలా పీస్ఫుల్ గా అనిపించింది. అదే అమ్మా. ఇంకా పీఠం అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం చెప్తారమ్మా? చూసారు కదా ఫోటో, అమ్మవారి ఫోటో చూసారు. చూశాను. తీసుకున్నానమ్మా, చాలా నచ్చింది. గురువు గారు మన దేవతా మందిరంలో మార్పులు చేయాలి, అన్ని ఫొటోస్ ఉండకూడదని చెప్పారు కదా. ఆ, తర్వాత నాకు అనిపించింది అసలు అన్ని ఫొటోస్ లేకుండా ఈ ఒక్క ఫోటో ఉంటేనే చాలా బాగుంటుంది అనేసి అనిపించింది. అయితే తీసుకున్నానమ్మా 3. కరెక్ట్ గా పంచమి రోజు నాకు కొరియర్ అందింది అది. అప్పుడు అనుకున్న కరెక్ట్ గా పంచమి రోజు వచ్చింది అనేది చాలా హ్యాపీగా అనిపించింది. అయితే తీసుకొని నేను ఆల్రెడీ వారాహి అమ్మ పీఠం పెట్టుకున్నాను నేను సపరేట్ గా. ఇంకా దాని పక్కనే పెట్టాను. అయితే ఆ ఫోటో నాకు అందిన తర్వాత రోజు జపం చేస్తుంటే అఖండ దీపంలో కాళీ అమ్మవారి మొహం కనిపించింది నాకు. నేను అంటే ఆ ఫోటో చూసినప్పుడల్లా వారాహి నవరాత్రులు చేస్తున్నాం కదా, కాళీ అమ్మవారికి కూడా పూజ చేసుకుంటే బాగుంటది కదా, అట్లా అంటే ఏదో కొంచెం లోటుగా అనిపించింది. బట్ అయితే అఖండ దీపం లో అమ్మవారి మొహం, కాళీ అమ్మవారి మొహం కనిపించినప్పుడు నాకు అనిపించింది వారాహి అమ్మవారు కాళీ అమ్మవారు ఒకటే అనేసి నాకు అలా అనిపించింది అప్పుడు. ఇద్దరు అదే. వేరు కాదు, ఒకటే అనిపించింది అప్పుడు నాకు. గురువు గారు మీకు విధి విధానాలు ఇవ్వడం గానీ, మంత్రం ఇవ్వడంలో గానీ మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? ఎలా ఉంది అసలు? ఆ పద్ధతి ఎలా ఉంది? ఇబ్బందులు అయితే ఏం రాలేదమ్మా. విధి విధానాలు గురువుగారు అన్ని సులభంగానే, చాలా వీలైనంత వరకు అందరికీ అందరూ చేసుకోగలగాలని సులభంగానే చెప్పారు. ఇంకా మంత్రం ఇచ్చినప్పుడు కూడా గురువు గారు చాలా మందికి ఆ చాలా సార్లు నేను కరెక్షన్స్ చెప్పాను అనేసి వాయిస్ మెసేజ్ కూడా పెట్టారు. కానీ నాకు అప్పుడు భయం వేసింది. ఓకే, నేను ఉచ్చారణ కరెక్ట్ గా చెప్తానో లేదో అని భయం వేసింది. అయినా కానీ గురువు గారు నాకు ఒక్కసారికి బాగుందమ్మా చేసుకోండి అనేసి అన్నారు. అయితే ఫాస్ట్ గా చేసుకోవాలని అన్నారు. అంతే చెప్పారు మంత్ర దీక్ష ఉచ్చారణలో కూడా. నాకైతే ఎక్కువ ఏమి ఆ ఇబ్బందులు అయితే ఏం కలగలేదు. విధానాలు కూడా కరెక్ట్ గా చేసుకోగలిగానమ్మా. అదమ్మా. మీ ఇంట్లో బంగారం పోయిందని గురువు గారికి చెప్పారు కదా, అవునమ్మా, నేను ఇది చెప్పాలి, నేను అదే చెప్పండి. ఇప్పుడు చెప్పవ. అవును. చెప్పండి. యాక్చువల్ గా చెప్పండి. ఆ రోజు ఏమైందంటే నేను నాకు ఆల్రెడీ నేను చెప్పినట్టే ముందుగానే నాకు గురువు గారు పీఠంలో నేను వచ్చాను. పీఠంలో వచ్చినప్పుడు నాకు గురువు గారు తెలుసు. నేను జూమ్ కాల్స్ లో కూడా గురువు గారిని
ఆ మాట్లాడేది కానీ విన్నాను. సరే తర్వాత నాకు ఇంట్లో బంగారం పోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా పైగా నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా. సో ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందరూ ఇంకా ఇదేంటి, పైగా పోయిందేమో మంగళసూత్రం పోయింది. నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా వెంటనే నాకు గురువు గారు గుర్తొచ్చారు. గురువు గారు గుర్తొచ్చి ఇంకా నేను గురువు గారికి మెసేజ్ పెట్టాను. కరెక్ట్ గా గురువు గారికి ఆ రోజు మెసేజ్ పెట్టాను. నెక్స్ట్ రోజు నాకు ఆ పోయిన బంగారం ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళే తీసుకొచ్చి మా ఇంట్లో పడేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇంకా నేను ఇంకా గురువు గారికి చెప్పాను. ఇంకా నెక్స్ట్ రోజే ఇంకా దొరికేసింది అనేసి, ఇంకా మళ్ళీ గురువు గారికి మళ్ళీ ఆ తర్వాత రోజే మెసేజ్ పెట్టాను, మంచిదమ్మా అనేసి అన్నారు. అదే అట్లా. ఇంకా గురువుగారి మీద అప్పుడే నాకు ముందే ఆ గురుగారు మాట్లాడే విధానంలో కానీ చాలా నమ్మకం. సో ఇంకా నాకు ఇట్లా కష్టం వచ్చింది అనగానే ఇంకా నాకు గురువు గారే గుర్తొచ్చారు. ఇంకా ఆ కష్టం కూడా వెంటనే గురువు గారికి ఎప్పుడైతే చెప్పానో ఆ తర్వాత రోజే ఇంకా కష్టం లేదు ఏం లేదు, వెంటనే క్లియర్ అయిపోయింది. చాలా సంతోషం అనిపించిందమ్మా. అందుకే నేను ఇంకా ఆ గురువు గారి ద్వారా నేను ఎంతవరకు అయితే నేను ఈ అవకాశం అమ్మవారు గురువు గారి రూపంలో వచ్చినప్పుడు మనం ఎంతవరకు ఉపయోగించుకుంటామో అది మన చేతుల్లో ఉంటది, మన అదృష్టం. అదే అనిపించిందమ్మా నాకు. చాలా ఆనందం అనిపించింది మా గురువు గారికి చెప్పగానే ఇంకా నెక్స్ట్ రోజుకి అసలు దొరికేసింది. వెంటనే మెసేజ్ పెట్టాను నేను గురువు గారికి. ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరా అమ్మా? అంటే మీకు ఆన్లైన్ మా లోనే కదా మంత్రం ఇచ్చారు, అవును. ఆ శక్తి మీకు ఇదైతే అనుభవించారా లేదా? ఆ అవును, ఆన్లైన్ లోనే ఇచ్చారు. అంటే అంతకు ముందు రోజుల్లో గురువు గారు అంటే మన తల పైన చేయి పెట్టి అట్లా శక్తి ట్రాన్స్ఫర్ చేసేవారు అని విన్నాను. ఆ బట్ అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది పాసిబుల్ కాదు. ఆ ఇప్పుడు అట్లా ఓకే మీరు ఇక్కడికి రండి అంటే ఇప్పుడు అన్న సంతర్పణలకి ఇప్పుడు రేపు ఆగస్ట్ లో ఇక్కడ అదే మాకు దగ్గరలో బెంగళూరు నుంచి 60 కిలోమీటర్స్ లో అన్న సంతర్పణ ఉంది. దానికి వెళ్ళాలని నాకు చాలా ఉంది, కానీ వెళ్తానో లేదో నాకు ఆ రోజు వచ్చే వరకు నాకు తెలియదు. సో అట్లాగా మనం డైరెక్ట్ గా వెళ్ళాలంటే అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఆన్లైన్ లో అంటే ఇంకా అది చాలా ఈజీ ఇప్పుడున్న పరిస్థితుల్లో. ప్లస్ ఇంకొకటి, మంత్రము ఆన్లైన్ లో ఇచ్చినా ఎలా ఇచ్చినా అది గురువు గారు సంపూర్ణంగా ఆయన మనసుతో ఇస్తే అది అవుతుంది. అంటే దానికి ఆ శక్తి అలాగే ఉంటది ఆన్లైన్ లో ఇచ్చినా ఎలా ఇచ్చినా అని నేను అనుకుంటున్నానమ్మా. ఆ గురువు గారి నుంచి వచ్చే మంత్రానికి అది ఆన్లైన్ ఆఫ్లైన్ అని ఎలా ఇచ్చినా గానీ ఆ శక్తి అలాగే ఉంటది అని నా అభిప్రాయం అమ్మ. గురువు గారు మీ జపం అయ్యాక అనుభవాలకి వివరాలు ఇస్తున్నారు కదా, అవి ఆ, ఎలా ఉన్నాయి? వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఏమైనా ఉన్నాయమ్మా? అదే అమ్మా, నాకు ఫస్ట్ రోజు అయితే ఏం అనుభవాలు రాలేదు, కానీ సెకండ్ రోజు నాకు కళ్ళు మూసుకుంటే పక్కన ఎవరో తిరుగుతున్నట్టుగా అలా అనిపించింది. ఆ నాకు ఆ అది చిన్న విషయమే, కానీ నేను అది కూడా గురువు గారికి నేను చెప్పాను, మెసేజ్ పెట్టాను. పెడితే దానికి కూడా ఆ గురువు గారు రిప్లై ఇస్తారు అనేసి నేను అనుకోలేదు. ఇంకా అలాగే చాలా మందికి గురువు గారు అది చిన్నది కానీ పెద్దది కానీ అన్నిటికీ గురువు గారు ఆ ఆ, ఆయన చెప్తున్నారు ఇట్లా ఇట్లా అనేసి. సో ఏది కూడా గురువు గారు ప్రతి ఒక్కళ్ళ క్వశ్చన్ ఇప్పుడు ఒకళ్ళకి చెప్తే ఇంకోళ్ళకి క్లారిఫై అవుతది అన్న ఉద్దేశంతో ఏ చిన్న విషయమైనా చెప్తూ వచ్చారు. ఆ అది మనకి ఒకళ్ళకి ఇట్లా మనం జపం అప్డేట్ ఇవ్వాలంటే మనకే అయ్యో అప్డేట్ ఇవ్వాలా ఇప్పుడు అప్డేట్ ఇవ్వాలా అని ఉంటది, కానీ గురువు గారు అన్ని మెసేజ్లకి రిప్లై ఇవ్వడం ఓపిక్ గా నాకు చాలా బాగా అనిపించిందమ్మా. గురువు గారు ఎంత ఆ, అది తర్వాత వాయిస్ మెసేజ్ కూడా పెట్టారు కదా, ఆ చాలా పనులు ఆగిపోయినాయి అని. అదైతే నాకు గురువు గారికి ఉన్న ఏమంటారు అమ్మవారు ఇచ్చిన దీన్ని పూర్తి చేయాలి అనే సంకల్పము, గురువు గారు పడిన తపన ఆ, అర్థమైందమ్మా. చాలా బాగా అనిపించింది. ఇంకా నాకు వచ్చిన కొన్ని సందేహాలు కూడా గురువు గారు వేరే వాళ్ళకి చెప్పినప్పుడు నాకు అది వాటికి కొన్ని సమాధానాలు కూడా దొరికినాయి వేరే వాళ్ళకి పెట్టిన రిప్లైస్ లో. మీకు వచ్చిన అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటమ్మా? వాటిలో కొన్ని చెప్పగలరా మీరు? చెప్తానమ్మా. మూడో రోజు అనుకుంటా, 2 డేస్ నేను జపం చేశాను. నాకు ఆ కొంచెం చిన్న చిన్నగా అనుభవాలు వస్తున్నాయి. అయితే కొంతమంది గ్రూప్ లో అమ్మవారి దర్శనం నాకు కలిగింది అనేసి అట్లా అప్డేట్స్ పెట్టినప్పుడు నాకు మూడో రోజు జపం చేసేటప్పుడు అమ్మా ఎందుకమ్మా నాకు నీ దర్శనం గాని ఏమి నువ్వు చూపియట్లేదు అనేసి
అట్లా ఒక బాధలో నేను జపం చేయడానికి కూర్చున్నాను. కూర్చుంటే ఆ రోజు సడన్ గా ఆ ఎవరో వచ్చి ఆ అమ్మవారికి పెట్టిన పూలు కింద పడేసినట్టు అట్లా అనిపించింది. నేను కళ్ళు తెరిచి చూస్తే నిజంగా అమ్మవారికి పెట్టిన పూలు కింద పడినాయి. అయితే నేను మీకు ఒక ఫోటో షేర్ చేశాను కదా, అమ్మవారి పాదాలు దర్శనం కలిగిందమ్మా అనేసి. సో అది ఆ రోజు జరిగింది. ఆ తర్వాత నేను అనుకున్నా, ఓకే నేను అట్లా అనుకున్నాను కదా, అందుకే అమ్మవారు నాకు నేనున్నాను, నేను వచ్చాను అనేసి చెప్పడానికి అలా చేశారు అని అనిపించింది నాకు. ఉమ్. మీకు మంత్రదీక్షకి ముందు గాని మంత్రదీక్షలో గాని వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయమ్మా? చాలా ఉన్నాయమ్మా. అంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే మాకేంటంటే చాలా వర్క్ ఉంటది. అయితే నేను చాలా ప్లాన్ చేసుకున్నాను, నేను ఈ టైంకి పూజ చేయాలి అని. కానీ అది అసలు ఒక రోజు అయితే నేను ఆ, 1 వరకు నేను మీటింగ్ లోనే ఉన్నాను, నైట్ 1 వరకు. సో అప్పుడు కూడా ఇంకా 1కి మీటింగ్ ఫినిష్ అయినాక నేను ఇంకా అప్పుడు పూజ స్టార్ట్ చేసుకొని జపం చేసి ఇంకా లేట్ గా అప్డేట్ అవ్వడం అట్లా చాలా రోజులు అసలు పూజ చేయడానికి టైమే ఉండేది కాదు. నేను అనుకున్నా, ఓకే ఇది అమ్మవారి పరీక్ష, దీన్ని మనం చెయ్యాలి, ఎలాగైనా పూజ చేయాలి, ఆ, అసలు మిస్ చేయకూడదు అనేసి ఇంకా జపం అయితే ఇంకా కుదిరినా కుదరకపోయినా ఒక అరగంటన చేయాలి అనేసి ఇంకా అట్లా చేసుకుంటూ వచ్చాను. చాలా పరీక్షలు వచ్చినాయి, అసలు పూజ చేయడానికే సాధ్యం కాదేమో ఈ రోజు అని అనిపించేది. కానీ వన్స్ పూజ దగ్గర కూర్చున్న తర్వాత ఆ ఎనర్జీ అలాగే వచ్చేసేది. ఇంకా పూజ దగ్గర కూర్చున్నంత వరకు అట్లా అయ్యో ఏం చేస్తాము, ఇంత టైర్డ్ గా ఉంది అట్లా అనిపించేది. కానీ ఇంకా పూజ దగ్గర వన్స్ కూర్చున్నాక ఇంకా అవేం ఉండేవి కాదమ్మా. జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారమ్మా మీరు? ఇబ్బందులు అంటే ఆ, గురువు గారు ఎప్పుడు అనేవాళ్ళు కదా పరీక్షలు ఉంటాయి అనేసి గురువు గారు అనేవారు. సో నాకు ఆ మాట ఒకటి గుర్తొచ్చేది. ఓకే మనం జపం మిస్ చేయకూడదు, ఏదైనా సరే జపం చేయాలి అని అదొకటి ఆ, గుర్తొచ్చేదమ్మా. సో మాక్సిమం గురువు గారు వేరే వాళ్ళకి పెట్టిన రిప్లైస్ వల్ల కానీ, గురువు గారు చెప్పిన కొన్ని ఆ అంటే మనము ఈ 9 రోజులే చేయలేకపోతే ఎలాగా, ఈ 9 రోజులు నియమాలు పాటించలేకపోతే ఎలాగా అని చెప్పి చెప్పారు కదా. సో అది కరెక్టే అనిపించేది. ప్రతిసారి గురువు గారు చెప్పిన మాట గుర్తొచ్చేది. సో అట్లాగా జపం చేయాలి, అమ్మవారికి దగ్గర కావాలంటే జపం చేయాలి అని అట్లాగా గురువుగారు చెప్పిన మాటల వల్లే ఆ చేయగలిగానమ్మా. పరీక్షలు అయితే వచ్చినాయి కానీ ఆ గురువుగారు చెప్పిన మాటల వల్ల, గురువుగారి అనుగ్రహం వల్లే ఆ ఇబ్బందుల్ని అధిగమించానమ్మా. అవును. మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయమ్మా లేక ఏదైనా లోటు అనిపించిందా? ఏమీ లోట్లేదమ్మా, అస్సలేం లేదు. చాలా అంటే నేను చెప్పాను కదా, గత 2 సంవత్సరాల నుంచి కూడా నవరాత్రులు చేసుకున్నాను. అంటే పూజ వరకు చేసేదాన్ని. ఇంకా ఈ జపం చేసిన తర్వాతే ఆ నాకు ఇట్లాగా ఈ ఆ అమ్మవారు ఇట్లాగా ధూపంలో కానీ దీపంలో కానీ ఇట్లా దర్శనం ఇవన్నీ జరిగినాయి. సో నేను ఆ ఫొటోస్ మా అమ్మగారికి కూడా షేర్ చేశాను. మా అమ్మగారు కూడా నేను లాస్ట్ ఇయర్ చెప్పాను ఇట్లాగా నవరాత్రులు చేశాను అనేసి. ఈ ఇయర్ మా అమ్మగారు కూడా చేశారు. ఇంకా మా అమ్మగారికి కూడా చూపిస్తే మా అమ్మ అస్సలు వదలొద్దు ఇంకా అసలు అమ్మవారిని, అమ్మవారు నీకు కనిపించారంటే నీతో ఉంటారు, నువ్వు గురువు గారు ఇచ్చిన మంత్రాన్ని అయితే అసలు వదలొద్దని మా అమ్మగారు కూడా చెప్తున్నారు. చాలా సంతోషం అనిపించిందమ్మా, ఏ లోటు లేదు. అంటే ఆ నాకైతే అమ్మవారికి దగ్గర అవడానికి అమ్మవారే నాకు ఈ గురువుని ఆ నాకు చూపించారు అనేసి చాలా అనిపించిందమ్మా. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీకు ఏమనిపించిందమ్మా? జూమ్ కాల్లో వినేవాళ్ళు మీకు చూసారు కదా, వాటి అవునమ్మా. గురించి మీకు ఏమనిపించింది? అదే అమ్మా, మంత్రం చేసే వాళ్ళందరూ కంపల్సరిగా అన్న సంతర్పణలు చెయ్యాలి కర్మ కరగడానికి, ది మంత్రం సిద్ధ అవ్వడానికి అని నాకు ముందుగానే నాకు అది తెలుసు కాబట్టి గురువు గారు ఎవరైతే మంత్రం చేస్తున్నారో వాళ్ళందరినీ సరైన మార్గంలో ఆ గురువు ఏదైతే బాధ్యత చేయాలో అది చేస్తున్నారని అనిపించింది. ఇంకా అదే కాకుండా అది ఆ, అదైతే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందమ్మా. గురువు గారు ముందుగానే చెప్పడం, ఏ ఇబ్బందులు వస్తాయి అని చెప్పడము, అవన్నీ ఆశ్చర్యంగా అనిపించింది. అదే నెక్స్ట్ అన్న సంతర్పణ ఖచ్చితంగా నేను రావాలి అని చెప్పి అనుకుంటున్నానమ్మా. అది గురుగారి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం, నేను కూడా ఉండాలి. ఆ గురుగారు ఏదైతే
ప్రతిసారి మన మనం చేసే అన్న సంతర్పణని దీవించడానికి దేవతలు వస్తారు అనేసి అంటున్నారు కదా. సో అది డైరెక్ట్ గా నేను కూడా ఒకసారన్నా నేను అటెండ్ అవ్వాలి అనేసి అది చాలా అనుకుంటున్నానమ్మా. పీఠంలోకి రాకముందు పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా కానీ మానసికంగా కానీ తెలుసుకోగలిగారా మీరేమైనా? నాకు యాక్చువల్ గా ఇది ఒకటి చెప్పాలమ్మా. నేను ఈ లాస్ట్ ఫ్రైడే అంటే 6వ రోజు 7వ రోజు అనుకోవచ్చమ్మా. నాకు మా మేనేజర్ కి అస్సలు పడదు. అంటే నేను ఎక్కడ చిన్న తప్పు చేస్తానా అనేసి మా మేనేజర్ చూస్తూ ఉంటది. అలాంటిది ఆ నేను ఇంకా ఇది అమ్మవారి ఉద్వాసనకి ఆ సోమవారం రోజు లీవ్ తీసుకున్నాము. ఎందుకంటే కుదరకపోవచ్చు అనేసి నేను ఆమెను అడిగాను. అడిగితే ఆమె తీసుకో, నువ్వు చాలా వర్క్ చేసావు కదా టూ ఈ 2 వీక్స్ నుంచి, తీసుకో ఏం పర్లేదు అనేసి, మళ్ళీ తర్వాత నీ హెల్త్ ఎలా ఉంది అనేసి అలా అడుగుతుంది. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇదేంటి అసలు నాకు ఆమెకి పడదు. అలాంటిది ఆమంతటా ఆమె నువ్వు లీవ్ తీసుకొని అడగడము, నువ్వేంటి ఇట్లాగా నీ హెల్త్ ఎలా ఉంది అనేసి అడగడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకొకటి, నేను ఒక వర్క్ చేస్తుంటే నాకు 3 డేస్ నుంచి అది అసలు ఏమీ సొల్యూషనే రావట్లేదు. ఇంకా తర్వాత ఒకసారి ఇంకా అమ్మవారికి పూజ చేసుకొని అంతా అయిపోయిన తర్వాత, జపము అంతా అయిపోయిన తర్వాత నైటే ఒక 2 గంటలకేమో అసలు వెళ్ళి కూర్చుందాము, ఇంకా నిద్ర రావట్లేదు అని కూర్చుంటే జస్ట్ 5 మినిట్స్ అమ్మా, 5 మినిట్స్ లో నాకు ఆ సొల్యూషన్ వచ్చేసింది. భలే ఆశ్చర్యం అనిపించింది. అసలు మనం ఏం అడగనవసరం లేదు అమ్మవారికి. మనం ఏం కష్టపడుతున్నాము అనేసి దానికి సొల్యూషన్ ఆమె వెతికి పెడుతుంది అనేసి చాలా అనిపించిందండి. అట్లాగా ఈ గత 9 రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేసింది. ఇంకా అదే అమ్మవారికి మనం ఇప్పుడు గురుముఖత వచ్చిన మంత్రాన్ని వదలకుండా జపం చేస్తే ఇంకా భవిష్యత్తు ఇంకా బాగుంటది అని ఆమ్, అనుకుంటున్నాను. అలాగే గురువు గారి అనుగ్రహం ద్వారా ఇంకా ఈ జపం కూడా వదలకుండా చేయాలి, మంత్రంని లైఫ్ లాంగ్ చేయాలి అని అనుకుంటున్నాను. తప్పకుండా అమ్మా. ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ దేవత గురించి కానీ గురువు గురించి కానీ మీ అభిప్రాయం గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అన్నది మీరు ఏమైనా నేర్చుకున్నారా? చాలా చేంజ్ అయిందమ్మా. గురువు గురించి అయితే, ఒక మంచి గురువు అనేవారు దొరికితే మన లైఫ్ కరెక్ట్ దారిలో వెళ్తది అని చాలా అనుభవపూర్వకంగా అర్థమైంది. అలాగే ఇప్పుడు గురువు గారు పర్టికులర్ గా సాయిబాబా గురించి చెప్తున్నారు కదా, అది నాకు అంతకుముందు క్లారిటీ ఉండేది కాదు. క్వశ్చన్స్ ఉండేవి. ఇప్పుడు గురువు గారు ఒక వీడియో షేర్ చేస్తారు. ఆ వీడియోలో షేర్ చేసినట్టుగా మరి ఇప్పుడు ఆయన దేవుడు కాకపోతే మరి ఆయన దగ్గరికి వెళ్ళి కోరుకుంటున్నారు చాలా మంది, జరుగుతున్నాయి అవి ఎందుకు జరుగుతున్నాయి, అట్లా క్వశ్చన్స్ ఉండేవి. సో అట్లా చాలా విషయాలు గురువు గారు చెప్పిన దాంట్లో కొంచెం సమాధానాలు అయితే వచ్చినాయి. సో అట్లాగా గురువు గారి గైడెన్స్ అనేది, ఆ ఒక గురువు ఉంటే లైఫ్ ఇలా ఉంటదా అనేసి అనిపించిందమ్మా. చాలా మార్పులు అయితే చూసాను ఈ గత 10 రోజుల నుంచి, ఈ నవరాత్రులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి. ఇంకా ముందు ముందు ఆ అది గురువు గారు ఎలా ఉంటారో మనకెవరికి తెలియదు. ఒక్కసారన్నా కుదిరితే గురువు గారిని చూడాలని అయితే ఉన్నాము. మొదట్ మొదట్లో గురువు గారు జూమ్ కాల్లో మాట్లాడడం జరిగింది. ఆ, అప్పుడు మీకు ఏమనిపించింది? గురువు గారు మీ ప్రశ్నలకు సందేహాలు సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఆ, దాని గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆ, నాకు కరెక్ట్ గా గుర్తులేదమ్మా నేను ఏం క్వశ్చన్ అడిగానని. కానీ ఆ గురువు గారు ఏదైతే ఆ జూమ్ కాల్లో ఇప్పుడు ఆ వేరే వాళ్ళకి చెప్పడం కానీ, జపం అప్డేట్ కానీ అవన్నీ చెప్తున్నారు కదా, అవన్నీ చెప్పినప్పుడైతే నాకు గురువు గారు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు అని, ఆ అంటే గురువు గారు తిడతారు అనేసి ఆ సాధకులు అంటుంటారు అంట కదా. సో అట్లా గురువు గారు అంత కఠినంగా ఉండడానికి కారణం, ఎవరైతే ఆయన్ని ఆశ్రయించారో వాళ్ళందరికీ, వాళ్ళు దేనికోసం అయితే వచ్చారో అది జరగాలని అంత కఠినంగా ఉంటున్నారు. అందుకే ఆయన అట్లా నియమాలు కానీ ఏదైనా చెప్పినా గానీ అట్లా కొట్టినట్టు చెప్తున్నారు అని అయితే అనిపించింది. కానీ గురువు గారు ఏదైతే చెప్పారో అవన్నీ 100% అంటే ఆ ఉన్నది ఉన్నట్లు చెప్తున్నారు అని అయితే అనిపించింది. ముందు ఒక మాట, మళ్ళీ వాళ్ళ దగ్గర ఒక మాట అట్లా లేకుండా ఏదున్నా కానీ గురువు గారు నిజాన్ని నిజమనే చెప్పడం, అట్లా అనిపించింది గురువు గారి మాటల్లో.
మీరు అఖండ దీపం ఇంతకు ముందే ఎప్పుడైనా పెట్టుకున్నారా అమ్మా? లేదా ఇదే మొదటిసారా? అఖండ దీపం అంటే భయం ఏమైనా అనిపించిందా మీకు? ఇదే ఫస్ట్ టైం అమ్మా. అయితే నాకు ఆ, ఎలా పెట్టాలని తెలియలేదు. సరే ఇంకా పెట్టాను. ఇంకా అన్నీ ఇంకా గురువు గారే చూసుకుంటారు, గురువు గారి అనుగ్రహం ఉంటది. అంటే ఏది చేసినా గానీ మనం గురువు గారిని తలుచుకొని చేస్తున్నాం కాబట్టి ఆ ధైర్యం అయితే ఉంది. అయితే ఫస్ట్ రోజు ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఆ రోజు ఆ అంటే మాటి మాటికి లెగవడం, ఒక అరగంటకి గంటకి లెగవడం, చూడడం, ఆ, ఎలా ఉంది అనేసి చూడడం అట్లా అయితే జరిగిందమ్మా. చాలా అంటే 2 days అయితే చాలా ఎక్కడ నిద్రపోయినప్పుడు ఏమన్నా అఖండ దీపము ఏమన్నా కొండెక్కుతుందా అనేసి చూడడము, అట్లా ఒత్తి జరపడానికి లెగవడం అట్లా అయితే జరిగిందమ్మా. తర్వాత నుంచి అసలు ఆ భయం ఏం లేదు. ఆ తర్వాత రోజు నుంచి ఒక 2 రోజులు అయితే చాలా భయం వేసింది. ఆ ఇంకా తర్వాత నుంచి అయితే అట్లా ఆ భయం కూడా ఏం లేదు. నైట్ హ్మ్. పెట్టేసి పడుకుంటే ఇంకా మార్నింగ్ కూడా బాగా ఎట్లా పెట్టింది అట్లానే ఉండదు. అయితే ఫస్ట్ టైం అమ్మా, ఇదే ఫస్ట్ టైం అఖండ దీపం పెట్టుకోవడం చాలా బాగా అనిపించింది. వారాహి నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయమ్మా? ఫస్ట్ రోజు మొదటి రోజు అని కాదమ్మా. మొదటి రోజు అయితే అదే ఎక్కడ నేను కరెక్ట్ గా చూసుకుంటానా లేదా అఖండ దీపంని అనేసి అలా భయం అనిపించింది. ఇంకా లాస్ట్ రోజు వచ్చేసరికి గురువు గారు చెప్పారు కదా, అమ్మవారి సాగనంపిన తర్వాత అఖండ దీపం కొండెక్కినాక తీయండి అని. నిన్న రాత్రి వరకు కూడా అఖండ దీపం వెలుగుతానే ఉందమ్మా. నేను నూనె పోయలేదు, ఏం పోయలేదు, అయినా కానీ వెలుగుతూనే ఉంది. సో ఈ రోజు పొద్దున నేను తీసాను. సో ఓకే, నేను కూడా అఖండ దీపం పెట్టగలను, పెట్టచ్చు అనేసి అయితే చాలా ఏదో ఒక అచీవ్మెంట్ లాగా అనిపించింది. మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేసి ఉంటే పూర్తి చేసేవారా? అంటే జపంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా! భయపెడుతూ ఉంటాయి, కొన్ని ఆ జరుగుతూ ఉంటాయి. ఆ చేసేవారా మీరు? ఇదివరకు చేసుకున్నారు కదా! ఇదివరకు చేసుకున్న దానికి మ- ఇప్పటికి ఏమైనా తేడా ఉందా మీకు? ఏమనిపించింది? ఆ జపం అయితే నేను ఇదివరకు ఎప్పుడు చేయలేదమ్మా. నవరాత్రుల్లో ఇట్లాగా అమ్మవారికి జపం చేయలేదు. మేబీ పూజ అయితే నేను చేసుకునేదాన్నేమో, కానీ ఇట్లాగా జపం చేయడము, ఇట్లా జపంలో అనుభవాలు ఇవన్నీ అయితే ఈ పీఠం లేకుండా, గురువు గారు లేకుండా అసలు సాధ్యం కాని విషయాలమ్మా. ఊరికి పూజ వరకు అయితే చేసుకునేదాన్నేమో, అఖండ దీపం పెట్టుకునేదాన్ని కాదు, ఇలా జపం కూడా చేసేదాన్ని కాదు. ఇంకా దాంతో పాటు ఫైనల్ గా అమ్మవారి దర్శనాలు కూడా నాకు కలిగేవి కాదు కదా. గురుముఖతః మంత్రోపదేశంకి మీరు మామూలుగా మనం సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అనిపించిందా? అర్థమైందా? తెలిస్తే చెప్పండమ్మా. అర్థమైందమ్మా. చాలా చాలా ఈ అనుభవాలు కానీ ఆ, ఈ దేవతా దర్శనాలు కానీ ఇవన్నీ నాకు ఆ, గురుముఖత వల్ల మంత్రం తీసుకొని జపం చేయడం వల్లే వచ్చినవి. మామూలుగా మనం చేస్తే నేను లాస్ట్ 2 years చేశాను, నాకు ఎప్పుడు ఇలా అనుభవాలు రావడం కానీ దేవతా దర్శనాలు కానీ ఎప్పుడు జరగలేదు. ఇది గురువు గారి అనుగ్రహం వల్లే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు గారు నా లైఫ్ లోకి రావడం కూడా అమ్మవారి వల్లే జరిగిందని నేను భావిస్తున్నానమ్మా. గురువుగారు మనకి కొన్ని ఉపచారాలు ఇచ్చారు కదమ్మా! అందులో అమ్మవారికి గోరింటాకు పెట్టాలి, నైవేద్యం గురించి గాని చెప్పారు కదా! దాని గురించి ఆ, మీ అభిప్రాయం మీకేమనిపించిందమ్మా? అంతకు ముందు అసలు నాకు అవన్నీ తెలియదమ్మా. ఇప్పుడు అమ్మవారికి గోరింటా పెట్టడం అనేది నేను ఫస్ట్ టైం నేను విన్నాను. ఇక్కడ గోరింటాకు ఆకుగా అయితే దొరకలేదు. సో నేను కోన్ తీసుకొచ్చి పెట్టాను. నేను అదే ఫస్ట్ అనుకుంటూ ఉన్నా, గురుగారు ఇట్లా ఆకు తెచ్చి పెట్టమన్నారు, ఎలా ఎలా అని అనుకుంటుంటే ఇంకా గురువు గారు నెక్స్ట్ రోజు మళ్ళీ వాయిస్ మెసేజ్ పెట్టారు, ఇంకా అది కుదరకపోతే ఇదన్నా చేయండి అని. సరే అని ఇంకా అదన్నా చేశాను. అయితే ఇది ఫస్ట్ టైం అమ్మా వినడం, ఇది ఎక్కడా వినలేదు. ఇంకా నైవేద్యాల విషయానికి వస్తే ఆ గురువుగారు చెప్పింది అయితే ఆ, అంతకుముందు ఎప్పుడు ఆలోచించలేదు. మనం మామూలుగా పూజ చేసినప్పుడు ఒక అరటి పండు పెట్టడం అట్లా, కొబ్బరికాయ కొట్టడం అట్లా చేసేవాళ్ళం కానీ ఇట్లా ఎప్పుడో ఒకసారి పండగలకి అట్లా చేసేవాళ్ళం కానీ గురువుగారు చెప్పినట్టు ఇట్లా రోజు పెట్టాలి అనేది అయితే ఆ అదే ఇంకా ఇప్పటి నుంచి పాటించాలమ్మా. ఈ నవరాత్రుల్లో పాటించినట్టే ముందు ముందు కూడా ఇంకా అట్లాగే మనం ఎలా రోజు తింటున్నామో అట్లా మనం ఆరాధించే దేవతలకు కూడా రోజు పెట్టాలి. అది తెలిసిందమ్మా. అయితే చేంజ్ చేసుకోవాలి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా మీకు? ఉపాసన నాకు
అసలు నిద్ర పట్టలేదమ్మా. నేను జపం చేసుకునేసరికి కరెక్ట్ గా 1:30 అయింది. 1:30 అయిన తర్వాత ఇంకా ఇంకేముంది, ఇంకా గురువు గారు 4 గంటలు లెగవమన్నారు. మళ్ళా లెగుస్తానో లేదో ఇప్పుడు పడుకుంటే అనేసి ఇంకా నేనేం చేస్తున్నా, ఆల్రెడీ ఇంకా గ్రూప్ లో అందరూ మెసేజెస్ పెడుతుంటే చూస్తున్నాను. ఇంకా చూసినప్పుడు నేను ఆ, నాకు ఇంకా అప్పుడు కూడా అనిపించింది, ఇదేంటి అందరూ ఇట్లా ఫొటోస్ పెడుతున్నారు, నేను చూసుకోలేదేమో నా ఫొటోస్ లో అనేసి మళ్ళా వెనక్కి వెళ్ళి చూసుకున్నప్పుడు నాకు ఆ అమ్మవారి దర్శనం కానీ అవన్నీ కనిపించి నేను అప్పుడు మీకు మెసేజ్ పెట్టాను. నాకు అప్పుడు కూడా భ్రమ, ఏంటిది నా భ్రమ అనేసి. సో ఇంకా ఆ 4 గంటలకు అన్నారు కదా గురువు గారు, అసలు నాకు నిద్రే పట్టలేదు ఇంకా. ఇంకా అది చూసుకుంటే ఇంకా అట్లానే ఇంకా 3 గంటలకి అట్లా లేచి ఇంకా స్నానం చేసేసి ఇంకా అన్ని రెడీ చేసుకున్నాను. అయితే నాకు ఆ, ఇంకా గురువు గారు చెప్పినట్టు అమ్మవారు ఉంటారు. కాకపోతే ఈ విధి విధానాల్లో ఆ, అమ్మవారిని సాగనంపాలి అనేసి అదే ఉంది. కానీ నాకు అప్పుడు కూడా బాధ అనిపించలేదు. ఇంకా ఏదో ప్రాసెస్ ప్రకారం మనం చెయ్యాలి, అందుకని అమ్మవారిని పంపించాలి, కానీ అమ్మవారు మనతోనే ఉంటుంది అనేసి అలా అనిపించింది. ప్లస్ నేను ఆ, నాకు ఆ ఫొటోస్ లో కనిపించిన అమ్మవారి దర్శనం వల్ల నాకు చాలా సంతోషంగా అనిపించిందమ్మ. ఆ, నాకు అంటే ఉద్వాసనప్పుడు కూడా నాకు ఫస్ట్ ఇంకా నేను అమ్మవారిది ఆ దర్శనాలు చూసినప్పుడు నాకు ఏడుపు వచ్చేసింది. ఇంకా తర్వాత అయితే నాకు అమ్మవారు నాతోనే ఉన్నారు, నాతోనే ఉంటారు, గురువుగారు చెప్పినట్టు అమ్మవారు ఎక్కడికి వెళ్ళరు, మనతోనే ఉంటారు అనేసి అనిపించిందమ్మా. ఆ, అయితే గురువు గారు లేకుండా అయితే ఇవన్నీ అసలు జరిగేవి కాదమ్మా. అదైతే నేను 100% నమ్ముతున్నాను, నాకు అర్థమైంది. ఇంకా గురువుగారు చెప్పినట్టు నెక్స్ట్ ఇంకా ఏమన్నా అవకాశాలు వస్తే కూడా వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాలి, పీఠం నుంచి వచ్చే అవకాశాలు ఏమన్నా ఉంటే. అమ్మవారికి దిష్టి తీయాలి అని చెప్పారు కదా గురువు గారు, అది మీకు ఎలా అనిపించింది? అంటే దిష్టి అంటే ఆ ఎర్ర నీళ్ళతో మామూలుగా ఇట్లా ఏమన్నా మనం వ్రతాలు చేసినప్పుడు అట్లా చేస్తుంటాము. కానీ ఈ నిమ్మకాయ దిష్టి అని, మళ్ళీ కూష్మాండ దిష్టి, ఇవన్నీ నాకు కొత్తగా అనిపించినాయి అమ్మ. ఇవైతే ఎప్పుడు వినలేదు. కానీ గురువుగారు చెప్పింది అయితే చాలా నిజమని అనిపించింది. ఎందుకంటే మనం ఆ అమ్మవారికి మనం పూలు పెట్టి అలంకరణ చేసి మనమే మనం మనం చూసినప్పుడే మనకి చాలా బాగా అనిపిస్తుంది. సో ఇంకా దిష్టి తగులుతుంది కదా, ఇంకా ఇవన్నీ కావాలి, చేయాల్సిందే మనము అని అనిపించిందమ్మా. మనం ఎట్లా అయితే అమ్మవారి ఇప్పుడు మన పిల్లలకి కానీ బాగా రెడీ అయితే దిష్టి తగిలింది అని చెప్పి అంటాం కదా, అట్లాగే అమ్మవారికి కూడా దిష్టి తగిలి ఉంటుంది. చాలా బాగా అనిపించిందమ్మా. గురువు గారు ఒక్కొక్కటి ఏది వదలకుండా అన్ని మనతో ఏమైతే చేపించాలో అన్ని చేపించారు. అమ్మవారిని సాగనింపేటప్పుడు మీకు ఎలా అనిపించిందమ్మా? అదే మీకు ఎలా ఆ, అదే ఇంకా మనం ఆ, చేయాల్సినది చేయాలి కాబట్టి ఇంకా ఆ, తప్పదు కాబట్టి చెయ్యాలి అని అయితే అనిపించింది. కానీ ఆ బాధ అయితే దానికి ముందు ఉండింది. కానీ తర్వాత అయితే ఇంకా ఎప్పుడైతే గురువు గారు అమ్మవారు ఆ, ఎక్కడికి వెళ్ళరు మనతోనే ఉంటారు అని చెప్పారు కదా, ఇంకా అప్పటి నుంచి ఆ, అంత బాధ ఏమి అనిపించలేదమ్మా. గురువుగారు చెప్పిన మాటల వల్ల ఆ ఆ బాధ అయితే ఏమీ అనిపించలేదు. మనం జపం చేసినప్పుడల్లా మన కోసం అమ్మవారు ఉంటారు, మన ఎదురుగా వచ్చి కూర్చుంటారు అని ఒక ఫీలింగ్. అది గురువుగారు చెప్పిన మాటల వల్ల అట్లా ఆ మైండ్ అట్లా అనిపించేసింది. మనం ఎప్పుడు పిలిచినా అమ్మవారు వస్తారు, మన మంత్రంతో పిలిస్తే అమ్మవారు ఖచ్చితంగా వస్తారు అనేసి నమ్మకం అమ్మ. మనకి గురువు గారు ఉద్వాసన వీడియోలో పిల్లల్ని ఎలా పెంచాలి అనేది కొన్ని మాటలు చెప్పారు కదా, దాని మీద మీ అభిప్రాయం చెప్పగలరా? అవునమ్మా, కరెక్ట్ గా చెప్పారు. అయితే ఈ రోజుల్లో మరి పిల్లలు అసలు మన మాటే వినట్లేదు. యాక్చువల్ గా మా పాప అయితే మా ఇంట్లో ఉండదు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది ప్రస్తుతానికి. సో నాకు అదే గురువు గారు చెప్పినట్టు పిల్లలతో ఒక మంత్రం అన్నా చేపించాలి ఆ అనేదైతే నాకు అది ఒకటి పాటించాలని ఉంది. అది ఇంకా గురువు గారి అనుగ్రహం, ఇంకా జపం చేసినప్పుడల్లా ఇంకా అదొకటి కోరుకోవాలి. అది ఇంకా గురువు గారి అనుగ్రహం వల్లే జరుగుతుంది. కానీ గురువు గారు చెప్పింది అయితే 100% కరెక్ట్ అమ్మా. మనం మనం ఎలా పెరిగామో ఆ రోజుల్లో అట్లా ఈ రోజు పిల్లలు పెరగట్లేదు. మనం చాలా కంఫర్ట్ ఇస్తున్నాము. సో వాళ్ళకి ఎలా అంటే కొంచెం నెగిటివ్ వచ్చినా తీసుకోలేరు. అది గురువుగారు చెప్పింది 100% కరెక్ట్ అమ్మా. అయితే మనము ఇంకా గురువుగారు చెప్పిన దాన్ని మనం కూడా ఫస్ట్ మనం చేంజ్ అయ్యి వాళ్ళని చేంజ్ చేయాలి.
ఈ చివరిగా మీరు ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉందమ్మా? చెప్తారా ఏమన్నా? నవరాత్రులు మనకి మనం చేసుకునే దానికంటే ఇట్లా ఈ అవకాశం అందరికీ దొరకదమ్మా. అంటే చాలా మందికి తెలియకపోవచ్చు ఇట్లా గురువు గారు మంత్రదీక్ష ఇస్తున్నారు, ఇట్లా చేసుకోవచ్చు అని. అసలు ఇది నాకే తెలియలేదు గురువు గారు ఇట్లా ఒక అవకాశం ఇచ్చినంత వరకు. సో అట్లా మనం తెలియని వాళ్ళకి చెప్పి వాళ్ళకి కూడా అసలు అమ్మవారు ఉన్నారు, అమ్మవారి శక్తి ఇలా ఉంటది అని తెలుసుకోవడానికి మనకి సాధ్యమైనంత వరకు చెప్పాలి. ఆ, తెలిసిన వాళ్ళకి అట్లీస్ట్ ఒక్కసారి వాళ్ళు ఇట్లా మొదలు పెడితే ఇంకా వాళ్ళు జీవితంలో ఇంకా అమ్మవారిని వదలరు, సనాతన ధర్మాన్ని వదలరు. చాలా మంది ఇప్పుడు మా ఇంట్లోనే అసలు నేను చెప్పేది నమ్మని వాళ్ళు ఉన్నారు. ఇంకా నాకు అదే అనిపిస్తది, వాళ్ళకి స్వయంగా అనుభవిస్తేనే వాళ్ళకి తెలుస్తది అని అనిపిస్తది. అయితే ఎవరైతే నవరాత్రులు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళు చేసుకుంటే పూజ చేస్తామా అయిపోయిందా అన్నట్టు ఉంటది. కానీ పీఠం ద్వారా ఇట్లా గురువు గారి ద్వారా చేస్తే దాని శక్తి అయితే చాలా ఇట్లా అనుభవపూర్వకంగా చాలా అనుభవాలు ఉంటాయి, చాలా శక్తి ఉంటది. సో ఎవరైనా చేసుకోవాలనుకున్నప్పుడు నాకెవరైనా తెలిస్తే ఖచ్చితంగా నేను ఇలా చేసుకోమని నేను చెప్తానమ్మా. సో నా ద్వారా కొంతమంది అయినా ఇట్లా అమ్మవారి శక్తి తెలుసుకోగలిగితే అది సంతోషమే. అట్లాగా ఇంకా ఫ్యూచర్ లో నాకు తెలిసినంత వరకు నేను గురువుగారు చెప్పినట్టు సనాతన ధర్మంని డెవలప్మెంట్ చేయడానికనో లేదంటే ఆ శక్తి తెలియాలి కదా జనాలకి, అట్లాగా మనం కూడా కొంతమందికి తెలియజేయాలని అయితే నాకు అనిపించిందమ్మా. మీ అనుభవాలు అన్ని చాలా చక్కగా వివరించారమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.